రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటి శశి, ఏంటా నిజం? మోసం చేశారు బాలు. దాదాపు 25 ఏళ్ల నుంచి నిన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా నిజం బయట పెట్టకుండా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారా? ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరో అయితే నేను ఇంతగా ఫీల్ అయ్యేదాన్నే కాదు. మీ అమ్మ నాన్నలే నిన్ను మోసం చేస్తున్నారు. వాట్? మా అమ్మ నాన్నలా? అసలు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నన్నెందుకు మోసం చేస్తారు? నీ అమాయకత్వాన్ని, నీ మంచితనాన్ని అలసుగా తీసుకున్నారు బాలు. ఈ అయోధ్య నిలయానికి అసలు యువరాజ్వి నువ్వే బాలు. వాట్? అసలు ఏమంటున్నావు శశి? అవును బాలు, రామ్ నీకు సొంత అన్నయ్య కాదు. అసలు రామ్ మీ అమ్మా నాన్నలకి కన్న కొడుకే కాదు. శశి, నిజం బాలు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీ అమ్మ నాన్నలే బయటకు తెలియకుండా దాచారు. ఆ రామ్ ఒక అనాథ. చిన్నప్పుడే మీ అమ్మ నాన్నలు జాలిపడి అతన్ని చేరదీసి పెంచారు. ఆ రోజు నుంచి ఈ ఇంటికి పెద్ద కొడుకుగా చలామణి అవుతూ మీ అందరి మీద అధికారాన్ని చలాయించాడు ఆ రామ్. ఇది నిజం బాలు. నేను శశి, అసలు నేను నమ్మలేకపోతున్నాను. మొదట నేను కూడా నమ్మలేదు. కానీ మీ అమ్మ నాన్నలతో రామ్ మాట్లాడుతూ ఉంటే అదంతా నేను విన్నాను. విచిత్రం ఏంటంటే తను ఈ ఇంటికి అనాథలాగా వచ్చాను అనే విషయం రామ్కి కూడా తెలుసు బాలు. అంటే తనకు నిజం తెలిసినా కూడా ఇన్ని రోజులు ఇంట్లో అందరి మీద అజమాయిషి చేశాడా? నా బాధంతా అదే కదా బాలు. అసలు ఈ అయోధ్యకి నువ్వు యువరాజువైతే ఎవరో దారిన పోయే ఆ రామ్ని తెచ్చి ఇంటికి పెద్ద కొడుకుని చేశారు. ఆయన చేతికి ఆస్తులు అధికారాలిచ్చి నిన్ను బానిసగా మార్చారు. బాలు అది చెయ్యి, బాలు ఇది చెయ్యొద్దు, నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని ఇన్ని రోజులు ఆ రామ్ నిన్ను కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా బయట వాళ్ళు మోసం చేస్తే ఇంట్లో వాళ్ళు చేరదీస్తారు. కానీ నీ దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్లుగా మీ అమ్మ నాన్నలే నిన్ను మోసం చేశారు. అదే నాకు బాధగా ఉంది. కడుపున పుట్టిన నిన్నేమో పట్టించుకోలేదు. ఏ రక్త సంబంధం లేని అతన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? నేనిది అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు మా అమ్మ నాన్నలు ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ అదే మంచితనమే దానికి కారణం. దాన్ని చాలా తెలివిగా ఆ రామ్ క్యాష్ చేసుకుని ఇన్ని రోజులు ఈ ఇంటికి పెద్ద కొడుకుగా అన్ని గౌరవాలు అందుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను బాలు, ఈ ఇంటి పెద్ద కొడుకువి నువ్వే. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే. ఆదిత్య, టీ తీసుకో. ఓ సూపర్, ఎక్సలెంట్. ఏమైంది ఆదిత్య, ఎందుకలా అరిచావు? పేపర్లో ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఉండండి, మీ అందరు నోరు తీపి చేయాలి. ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. రండి 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 రండి, అందరూ స్వీట్స్ తీసుకోండి. రండి తీసుకోండి. ఇంతకీ ఈ స్వీట్లు ఎందుకు చెప్పలేదా ఆదిత్య? అది
రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది, పేపర్లో వేశారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాటర్ కదా, అందుకు. చూస్తారేంటి, తినండి. వాళ్ళకి అవార్డు వస్తే నీకేంటి సంబంధం? మీరు వెళ్ళండి. నువ్వెందుకు స్వీట్స్ పంచుతున్నావు? చెప్పాదిత్య, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వాళ్ళేమన్నా నీకు రిలేషనా? కావలసిన వాళ్ళ? రెండు. ఎలా? ఎలాగంటే వాళ్ళు నాకు బాగా తెలుసు. అదే ఎలా తెలుసు? ఎవరు తెలుసు? ఆ కంపెనీ ఎండి రామ్ గారు నాకు బాగా తెలుసు మేడం. నిజమా? అవును మేడం, ఆయన చాలా మంచి మనిషి. ఈరోజు ఆ కంపెనీ ఆ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఆ రామ్ గారేనండి. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. అక్కడ ఓనరు ఎంప్లాయ్ అనే తేడా లేకుండా అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆ రామ్ గారేనండి. ఆయనతో నీకు బాగా అనుబంధం ఉన్నట్టు చెప్తున్నావే? అవును మేడం, ఆయనతో నా అనుబంధం అన్నదమ్ముల అనుబంధం లాంటిది. అంత అనుబంధం ఉంటే ఏదైనా జాబ్ ఉంటే అక్కడే చేసుకోవాల్సింది కదా. మరి ఇక్కడ మెకానిక్ గా ఎందుకు వర్క్ చేస్తున్నావు? పరిచయాన్ని అవసరంగా వాడుకుంటే అది స్వార్థం అవుతుంది మేడం. నేను స్వార్థపరుణ్ణి కాదు. మీరు కూడా స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి. అసలు ఈ విషయం అమూల్యకి తెలుసా తెలీదా? ఒకసారి ఫోన్ చేద్దాం. భాస్కర్ అన్న, స్వీట్ తీసుకో. హలో. హలో చందు గారు, నేనండి అమూల్య ఫ్రెండ్ని, శైలుని మాట్లాడుతున్నాను. చెప్పు. అమూల్యతో ఒకసారి మాట్లాడాలి. ఎందుకు? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అవార్డు వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ చెప్దామని. అవార్డు వచ్చింది వాళ్ళ అమ్మగారి కంపెనీకి, తనకు కాదు కదా. అలా అంటారేంటండి? వాళ్ళ అమ్మగారికి వస్తే తనకే ఆనందమే కదా. ఒకసారి విష్ చేయాలి, ప్లీజ్ మాట్లాడించండి. సరే, ఒక నిమిషం. అమూల్య, నీకే ఫోను. నీ ఫ్రెండ్ శైలు మాట్లాడుతుందంట. చూడు, తను చెప్పింది వినటం తప్ప ఇక్కడ విషయాలేవి బయటకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందో తెలుసుగా. హలో అమూల్య, ఎలా ఉన్నావే? బాగున్నానే, చెప్పు శైలు. బాగున్నానని డల్గా చెప్తావేంటే? అమూల్య, మీ ఇండస్ట్రీస్ కి అవార్డు వచ్చిందని ఇక్కడ స్వీట్స్ పంచుతున్నారు. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? స్వీట్స్ పంచుతున్నారా? ఎవరు? ఎవరంటే నా లవరే. తనకి మీ అన్నయ్య బాగా తెలుసంట. పేపర్లో న్యూస్ చూసి స్వీట్స్ పంచుతున్నాడు. అలాగా? అమూల్య, ఫోన్ తనకిస్తాను, తనతో మాట్లాడి నా గురించి ఒక్కసారి చెప్పవా? నేనా? ప్లీజ్ 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 కొంచెం చెప్పవే. ఇదిగో ఫోన్ తనకిస్తున్నాను. ఆదిత్య. అది కాదు శైలు. ఆదిత్య, ఫోన్ నీకే. ఎవరండి? రామ్ గారు తెలుసు అన్నావు కదా, ఆయన చెల్లెలు అమూల్య. ఆ రోజు నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసావు కదా. అవునండి. తనే లైన్లో ఉంది. కంగ్రాచులేషన్స్ చెప్పు.